నక్షత్రైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క వాగ్దానము 1 దినవృత్తాంతాలు 28వ అధ్యాయము 8వ వచనం. మీరు దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన ఆజ్ఞలన్నీ తెలుసుకొని గాయకొనుడి. ప్రియా కుమార కుమార్తె, మన జీవితంలో దేవుని యొక్క కృప మనకు నిరంతరం కలిగి ఉండాలంటే, ఈ లోకములో అనేకమైన శ్రమలు వస్తుంటాయి, సమస్యలు వస్తుంటాయి, లేదా ఈ ఉదయకాల సమయంలో నీ ముందున్న పరిస్థితులు ఎదుర్కోవాలి అంటే దేవుని యొక్క లేఖనం ప్రకారం అంట ఆయన మనకు అనుగ్రహించిన ఆజ్ఞలు మనం కైకొని ఉండాలి. ఎవరైతేనంట తన యందు భయభక్తి కలవారు ఆయన ఆజ్ఞలు అనుసరిస్తారో ఆయన పక్షమున వ్యాజ్యమాడే దేవుడు. ఎవరైతే ఆయన మాటలకు విధులకు లోబడి శాసనాలను గైకొంటారో వారి తరపున ఆయన విజయం ఇచ్చే సమర్థుడు. ఈ దినాన మనము కొన్నిసార్లు మనకు కలిగే ఒక మేలు కొరకు పరిగెత్తు ఉంటాం, ఎవరైనా మన కొరకు ఏదైనా చేస్తారని. కానీ దేవుని ఎరిగిన క్రీస్తు ఎరిగిన మనకు ఒక భరోసా తెలుసా? ఆయన ఆజ్ఞలు గైకొన్నట్లయితే ఆయన మన పట్ల సమస్తం చేయగల సమర్థుడు. ప్రియా సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో నేను ఏది కలవరపరుస్తుందో నాకు తెలియదు, కానీ దేవుని యొక్క మాటకు గాను లోబడినట్లయితే, ఆయన ఆజ్ఞలు గైకున్నట్లయితే ఆయన పట్ల గొప్ప కార్యం చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవానికి ఉన్నారు నీ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి, మీరు దీవించండి, ఆశీర్వదించండి, నీకు ఆశీర్వాదముతో నింపండి. అయినా వారి యొక్క ఫలాలను అధిక చేసి దేవుడి సమర్థుడు ప్రభా. ఇగో నీ ఆజ్ఞలు ఎల్లప్పుడూ మీకు గైకొంటకు మమ్మల్ని ప్రేరేపించేయండి. నీ లోపడకు సహాయం చేసి నీ కృపాక్షమలతో నింపమని యేసునామమున తండ్రి, ఆమేన్. ఆయన ఆజ్ఞలు గైకొనండి. దేవుడి మీ పట్ల నూతన కార్యం చేయను గాక. ఆమేన్.